చేసినటువంటి గౌరవ వికారాబాద్ శాసనసభ్యులు, తెలంగాణ శాసన సభాపతి మన ప్రసాదన్న గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, మరియు అడిషనల్ కలెక్టర్ అజిత్ కుమార్ గారికి, లింగనాయక్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు మరియు మున్సిపల్ కౌన్సిలర్స్, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు మరియు పత్రికా విలేకరులకు, అధికారులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక 6 గ్యారంటీ స్కీమ్లు అనౌన్స్ చేస్తున్న భాగంలో ఈరోజు సమీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అయితే 6 గ్యారంటీ స్కీమ్లో 2 స్కీమ్లు ఇంతకుముందే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మిగతా స్కీమ్లకు ఇట్లా ఒక గైడ్ లైన్స్, కరెక్ట్ గైడ్ లైన్స్ ఉండాలి. అది కొద్దిగా పబ్లిక్ లో అయమయం ఉన్నారు. ఏంటిదంటే ఈ ఐటీ కట్టేటోళ్ళకు రైతు బంధు రాదంట, అదేవిధంగా జిఎస్టీ కట్టేటోళ్ళకు రాదంట. మరియు అయితే కాకపోతే ఏదైతే రైతు బంధు లిమిట్ పెడితే మంచిగానే ఉంటుంది. కొద్దిగా అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా ఐటీలు ఎందుకంటే చాలా మంది మహిళలు ఏదైనా ఇంటి స్కీమ్ ఏదైనా గృహ నిర్మాణాలు చేసుకోవాలంటే ఇట్లా మహిళలు బ్యాంకు ఐటీ చూపెడితేనే వాళ్ళకు బ్యాంక్ లోన్స్ ఇస్తారు. ఇది ఐటీ ఫైల్స్ ఉన్నోళ్ళకు ఇయర్ అంటే చెప్పి కొద్దిగా అపోహ పబ్లిక్ లో ఉంది. అది దయచేసి మన ముఖ్య అతిథులు మన అన్న ప్రసాదన్న గారు కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే అర్హులకే ఇవ్వాలి, కాకపోతే మరి ఏదైతే నియమాలు కఠినతరంగా లేకుండా సబబుగా ఉండాలని కోరుకుంటూ, మరియు ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్లు అందాలి, ప్రతి ఒక్క అర్హులు ఈ స్కీమ్లు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము కన్నడగన్న తెలంగాణ ఇంకా అభివృద్ధి పనులు తీసుకోపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.